తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. పాజిటివ్ టాక్ వస్తే చాలు ఇంకేముంది సినిమా హిట్టే అనే లెక్కలకు కాలం చెల్లిందా? సినిమా బాగుందన్న టాక్ వచ్చినా డబ్బులు వస్తాయా రావా అని భయపడే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కావడం ఎందుకు కష్టమవుతోంది? మార్చిలో రిలీజ్ అయిన సినిమాలు ఇదే పాఠం నేర్పాయా? వాట్స్ ది స్టోరీ? సినిమా రిలీజ్ అయిన వెంటనే బాగుందన్న టాక్ వస్తే చాలు ఆ నోట ఈ నోట సినిమా వెళ్లిపోయి హిట్ అయ్యేది. అదేమిటో గానీ బొటాబొటీగా బ్రేక్ ఈవెన్ అవుతున్నాయే తప్ప లాభాలు దక్కడం లేదు. చిన్న సినిమాకు హిట్ వస్తే మినిమం 10 కోట్లు రాబట్టాలి. 10 కోట్ల సంగతి తర్వాత అసలు బ్రేక్ ఈవెన్ కావడమే కష్టమైపోతోంది. ఫిబ్రవరిలో వచ్చిన ఊరు పేరు భైరవకోన పరిస్థితే ఇలా ఉందనుకుంటే మార్చిలో వచ్చిన 3 సినిమాలు కూడా సక్సెస్ కు నోచుకోలేదు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ బాగానే నవ్వించిన ఓం భీమ్ భూష్ 95% మాత్రమే రికవరీ అయ్యింది. సినిమా 11 కోట్లకు అమ్మితే దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది. సరిగ్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ టైంలో రిలీజ్ కావడంతో బ్రేక్ ఈవెన్ కాలేదు. ఎగ్జామ్స్ అయ్యే టైంకి టిల్లు స్క్వేర్ రావడంతో ఓం భీమ్ భూష్ పాత సినిమా అయిపోయింది. రాంగ్ టైం రిలీజ్ ఓం భీమ్ భూష్ ను దెబ్బ కొట్టింది. మలయాళం నుంచి వచ్చిన ప్రేమలు సినిమాకు రివ్యూ రేటింగ్స్ మంచిగా పడినా సినిమా 10 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. టాప్ తో పోల్చుకుంటే వచ్చింది బాగా తక్కువే. 15 కోట్లకు పైగా వస్తుందని అంచనా వేస్తే ఎగ్జామ్స్ టైంలో రావడంతో నష్టపోయిందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. హిస్టారికల్ మూవీ రజాకార్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా ఆ స్థాయిలో వసూళ్లు కనిపించడం లేదు. గొప్ప ప్రయత్నం చేశారని ప్రశంసలు తప్ప డబ్బులు రాలేదు. దీనికి తగ్గట్టు సినిమా రిలీజ్ తర్వాత జనాల్లోకి తీసుకెళ్లలేకపోయారు మేకర్స్. విశ్వక్ సేన్ గామి నేరేషన్ చాలా స్లోగా ఉన్నా కథలో డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ చాలా మందికి నచ్చింది. హీరో కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన వీకెండ్ సినిమాగా నిలిచిపోయి బ్రేక్ ఈవెన్ తో సరిపెట్టుకుంది. సినిమా 20 కోట్లు తీసుకొస్తుంది అనుకుంటే 11 కోట్లతో ఆగిపోయింది. సినిమా బాగుంది కానీ డబ్బులు రావు. తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన ఈ విచిత్రమైన పరిస్థితితో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. పాజిటివ్ టాక్ వచ్చినా ఆనందించడానికి వీల్లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో వచ్చిన టిల్లు స్క్వేర్ సత్తా చాటింది. హిట్ మూవీ డీజే టిల్లుకు సీక్వెల్ రావడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా ఈ వీకెండ్ కు 50 కోట్ల షేర్ 100 కోట్ల గ్రాస్ లోకి అడుగు పెడుతుంది. ఫిబ్రవరిలో పోల్చుకుంటే మార్చిలో సక్సెస్ పర్సంటేజ్ కాస్త పెరిగింది. గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న భీమా, వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చారి 111, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ నిరాశపరిచిన డబ్బింగ్ మూవీ ప్రేమలు, స్ట్రైడ్ సినిమా టిల్లు స్క్వేర్ లాభాలు తీసుకొచ్చాయి. జనవరిలో హనుమాన్లా సంచలనం క్రియేట్ చేసింది టిల్లు స్క్వేర్.